హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు ఈ వార్త విన్నారో లేదో కానీ నేనైతే విన్నా, కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ధురంధర్ 2 సినిమా తమిళనాడు థియేటర్లో ఆడకుండా ఆపేయాలి ఎలక్షన్స్ అయిపోయే వరకు అని చెప్పి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఓ లాయర్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయించారు. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో. సినిమా ఆపాలని హైకోర్టులో పిటిషన్ వేయించడం ఏంటండి? పైగా ఈ సినిమా రిలీజ్ అయింది ఎప్పుడు, ఎన్ని రోజుల నుంచి ఆడుతుంది. ఈ సినిమా ఇప్పుడు ఎలక్షన్స్కి అడ్డం వచ్చిందంట. కారణం ఏంటంటే ధురంధర్ 2 సినిమాలో ప్రధాని నరేంద్ర మోదీని ఎక్కువగా మంచివాడిలా చూపించారు. ప్రధాని నరేంద్ర మోదీనే ఈ ఆపరేషన్ చేయించారు. పాకిస్తాను మన స్పైని పంపించి అజిత్ దోవెల్, ప్రధాని నరేంద్ర మోదీ క్యారెక్టర్లు, నోట్లు రద్దు చేయడంలో ప్రధాని మోదీ పాత్ర, దేశానికి ప్రధాని మోదీ చేసినటువంటి సేవ, పాకిస్తాన్ వాళ్ళు భారత్ మీద ఎవడైనా కన్నెర్ర చేస్తే వాళ్ళని అంతమొందించాలని చెప్పి స్పైలను కేటాయించినటువంటి విధానం, ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ఫేవర్గా సినిమాలో చూపించారు. కాబట్టి ఈ సినిమా వలన ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడులో ఓట్లు పడే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమాని ఆపేయండి అని చెప్పి లాయర్ షీలా అనే ఆమె ద్వారా డిఎంకే పార్టీ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయించారు. మరి పిటిషన్ వేయిస్తే కోర్టులో విచారణ జరుగుతుంది కదా. జడ్జిలు ఏమన్నారంటే, ఈ సినిమా ఆపాలని అసలు మీరెందుకు అనుకుంటున్నారు? ఇవేం మాటలు, ఇవేం పిటిషన్లు? సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మేమెలా ఆ సినిమాను ఆపగలం? ఆ సినిమాలో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఆపేవాళ్ళు. వాళ్ళే ఆపలేదు. వాళ్ళు ఆపినప్పుడు ఇంకా మేము ఈ సినిమాను ఎలా ఆపగలం? పైగా ఎలక్షన్స్కి ఈ సినిమా అడ్డం వస్తుంది, నరేంద్ర మోదీకి ఓట్లు పడతాయని చెప్పడం అవివేకం. ఇది ఈ సినిమాని ఆపలేము అండి అని చెప్పి ఆ కేసుని కోర్టులో కొట్టేయడం జరిగింది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం? పైగా ఈమె చెప్పేది ప్రధాని నరేంద్ర మోదీకి ఆ సినిమా చూస్తే ఓట్లు పడతాయి. మరి మీరు కూడా డిఎంకే పార్టీ నేతల గురించి ఒక మంచి సినిమా తీయొచ్చు కదా. ఉదయనిధి స్టాలిన్ ఆల్రెడీ హీరోగా చేశాడు కదా, మరి ఆయనే ఇంకొక మంచి సినిమా తీయొచ్చుగా. కరుణానిధి స్టాలిన్ గారి గురించి మంచి సినిమాలు తీయొచ్చు కదా. డిఎంకే పార్టీలో ఉన్నటువంటి దివంగత నేతల గురించి, పెరియారు గురించి, వీళ్ళ గురించి ఏదైనా ఒక సినిమా మంచిగా తీసి దేశానికి గొప్ప సేవ చేశారు అని చెప్పే విధంగా ఒక సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తే ఓట్లు అవే పడతాయి. సినిమా వల్లనే నరేంద్ర మోదీకి ఓట్లు పడతాయని మీరు భయపడుతున్నారు అంటే, తమిళనాడులో డిఎంకే పార్టీ ఏం సేవ చేయలేదా? ప్రజలను మెప్పించలేదా? జాతీయ పార్టీ బీజేపీకి తమిళనాడులో ఓట్లు ఎలా పడతాయండి? ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో గెలిచింది, జాతీయ పార్టీ. ఇక ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క జాతీయ పార్టీ కూడా తమిళనాడులో అధికారంలోకి రాలేదు. డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ, ఈ రెండే కదండి అప్పటి నుంచి ఆ రాష్ట్రాన్ని ఏలి ఈ గతి పట్టించింది. ఆ రాష్ట్రానికి హిందువులకి సుఖం లేకుండా చేశారు. అక్కడ హిందువులకి ఏమాత్రం స్వేచ్ఛ లేదు. బంగ్లాదేశ్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, తమిళనాడులో హిందువుల పరిస్థితి అలా ఉంది. తమిళనాడు ప్రభుత్వమే హిందువుల్ని రాజ్య రంపాన పెడుతుంది. తమిళనాడు ప్రభుత్వమే హిందువుల హక్కులను కాలు రాస్తుంది. హిందువులు అంతా కూడా నరేంద్ర మోదీకి ఓటేస్తారేమోనన్న భయం డిఎంకే పార్టీకి పట్టుకుంది. అలానే అన్నా డిఎంకే పార్టీ సానుభూతి పరులు కూడా వేసేస్తారు. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏలో భాగమైంది కాబట్టి అన్నా డిఎంకే. జయలలిత గారి సపోర్టర్స్ కూడా చాలా మంది ఎన్డీఏకే ఓటేసే అవకాశం ఉంది. ఎలా అయినా ఈసారి తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందేమోనన్న భయం డిఎంకే పార్టీకి కూడా పట్టుకుంది. ఈ డిఎంకే పార్టీ వాళ్లే కాకుండా మరో ఇద్దరు కూడా హైకోర్టులో ధురంధర్ 2 సినిమాని ఆపాలి అని చెప్పి కేసు వేయడం జరిగింది. ఆయన పేరు ఏఎస్ రాజేష్, ఇంకో ఆయన ఎవరో ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి పిల్లు వేశారు. అయినా కానీ హైకోర్టు ఏమాత్రం కూడా ససేమిరా అంటే ససేమిరా, ఈ సినిమాని ఆపడానికి ఎలాంటి అవకాశం లేదండి. సినిమాలో ఏదైనా అసభ్యకరమైనటువంటి కంటెంట్, అడల్ట్ కంటెంట్ ఏదైనా ఉంటే సెన్సార్ బోర్డు వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. లేదు కదా, బాగానే ఉంది కదా. పైగా దేశ ప్రధాని దేశాన్ని రక్షించడానికి తీసుకున్నటువంటి చర్యల గురించి, శత్రు దేశాలు మనల్ని ఎలా అటాక్ చేస్తున్నాయి ఆ విషయాలను కనిపెట్టి అక్కడే వాళ్ళని అంతమొందించండి అని స్పైని పంపించినటువంటి విధానం, వీటన్నిటికీ కూడా దేశ ప్రజలంతా కూడా హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు సినిమాలో చూపించిన విధి విధానాలు. మరి ఇలాంటి ఒక సినిమా ఇప్పటి వరకు ఎవరు తీయలేకపోయారు. గతంలో కొన్ని వచ్చిన గోపీచంద్ గారు చాణక్య అని ఒక సినిమా తీశారు. మేబీ అది బాగానే ఉంది సినిమా, కానీ ఆ టైంలో ఎక్కలేదేమో, లేదా అంత ఎలివేషన్స్ చూపించడంలో ఫెయిల్ అయ్యారేమో. అలానే మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి, కానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోయారు. ధురంధర్ అనే సినిమా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి గొప్పగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. మీ అందరికీ నేను ప్రస్తుత ప్రభుత్వం గురించి పొగుడుతున్నట్టుగా అనిపించవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం అని కాదండి, ఇలాంటి ఒక వినూత్న కార్యక్రమాలు, సంస్కరణలు, దేశ భవిష్యత్తు గురించి, రక్షణ రంగం గురించి గొప్పగా ఆలోచించగలిగే ఏ ప్రభుత్వం అయినా, ఏ నాయకుడైనా ఖచ్చితంగా మనం మాట్లాడదాం వాళ్ళ గురించి.
అలానే వాళ్ళ ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. గతంలో నా వీడియోలు చూసే వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడినటువంటి విషయాలు. మనం గోవుల అక్రమ రవాణా గురించి, అలాగే గోమాంసం ఎగుమతి గురించి మాట్లాడుకున్నాం. అందులో కొంతమంది బీజేపీ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని కొన్ని వార్తలు వచ్చాయి. అది నిజమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను చెప్పాను. అలా ఏది ఉంటే అది ఓపెన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే డిఎంకే పార్టీ వాళ్ళు దేశానికి అనుకూలంగా తీసినటువంటి సినిమా, శత్రు దేశాలని మనం చీల్చి చెండాడినటువంటి సంఘటనల్ని చూపించిన సినిమా, ఈ సినిమాను ఆపమని కోర్టులో పిలివేశారంటే ఎంత ఇబ్బందికరమైన విషయం ఇది. వాళ్ళు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిఎంకే పార్టీ వాళ్ళకి ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ గుండెల్లో గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు కోర్టులో పిలివేయడం మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే ఈ వీడియో ఎప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.